హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చిన రోజు అన్నమాట. మేము నెక్స్ట్ డేనే సరస్వతి పుష్కరాలకు వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. పిల్లలు వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పేసి ఆగాము. పుష్కరాలకు వెళ్తే తిననీకి ఏమైనా కావాలి కదా, డే మొత్తం అంటే అక్కడ తిననీకి ఏమైనా ఉంటుందో కరెక్ట్గా, మళ్ళీ అది హెల్తీగా ఉంటుందా ఉండదా అనేది కూడా గ్యారంటీ లేదు కదండి. అందుకోసం అని చెప్పేసి అటుకుల తాలింపు లెమన్ రైస్ చేసుకుందామని చెప్పేసి డిసైడ్ అయ్యామన్నమాట. ఎప్పుడైనా కానీ మేము ఏ ఊరికి వెళ్ళినా, ఏదైనా జాతరలకు వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఏదో ఒకటైతే ప్రిపేర్ చేసుకొని వెళ్తామన్నమాట. నేను నైట్ షాప్ క్లోజ్ చేసి వచ్చిన తర్వాత అటుకులు తాలింపేసాను అన్నమాట. 9:30కి అట్లా మేము షాప్ క్లోజ్ చేస్తామండి. ఇంటికి వచ్చేసి మా పిల్లలు అన్నం తిన్న తర్వాత, వాళ్ళ పని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను అటుకుల తాలింపు మొదలు పెట్టానన్నమాట. మా ఆయన వచ్చేసి మార్నింగ్ 5 గంటల బయలుదేరాలి, తొందరగా లేవాలి మరి. ఎందుకంటే తొందరగా బయలుదేరితేనే మనం దానికి కొంచెం తొందరగా వస్తాం, ట్రాఫిక్లో ఇబ్బంది ఉండదు అనేసి అన్నాను అనమాట. సరే అని చెప్పేసి నేను 3 o'clock అట్లా లేసాను. కానీ లేచి పని చేసుకుందామని చూసేసరికి ఫుల్ వర్షం అండి, మెరుపులు ఉరుములతో వర్షం వచ్చిందన్నమాట. ఇక నాకు భయం వేసి నేను ఇప్పుడు వద్దు, వెళ్ళడం తెల్లారినాక వెళ్దాం అనేసి అన్నాను అన్నమాట. నేను భయపడుతున్నా అని చెప్పేసి తను కూడా సరే పడుకోండి, మెల్ల వెళ్దాంలేండి అనేసి అన్నాడు. కానీ నిద్ర పట్టలేదండి. అటు ఇటు మెల్ల చిన్న చిన్న పని చేసుకుని మార్నింగ్ 8:30, 9 ఆ టైంలో బయలుదేరామన్నమాట. తినేటోళ్ళు ఫుల్ మంది ఉన్నారు. ఓకే, అవును మరి ఫ్యాన్స్ అక్కడ లేపి మరీ వేయించుకుంటారు మనతో. 11:30కి బ్రెడ్ ఆమ్లెట్ వేయించుకొని తిన్నాడు తెలుసా. నాకు చెయ్యి కాలినా కానీ చేసి ఇచ్చిన మామయ్యకి. అయ్యో, పచ్చడిలో హైలైట్ ఉంటాయి అవి. తీయగా ఉన్నదన్న తేనె బ్రెడ్ ఆమ్లెట్ అయితే కారం తక్కువైంది అన్నారు. ఏమో లేక అన్నీ పర్ఫెక్ట్గా రావు అని చెప్పడం. మొత్తం మాడిపోవాలి కదా మిర్చి. ఎంత టైం పడుతుంది మమ్మీ జర్నీ? అవునా, శ్రీనిధి వాళ్ళు పోయిర్రు. కానీ ఫుల్ రష్ ఉండు, అంత ఆగముండు కదా. ఇప్పుడు ఇంకా రష్ బాగుంటుంది, ఎండింగ్ వచ్చింది కదా, ఇప్పుడు రష్ బాగుంటుంది. బనీన్ బాయ్ కేమ్. షార్ట్ బాయ్, బనీన్ బాయ్. వచ్చింది నేను షాపులే ఉన్నా. రేపు ఓడు ఉన్నదనా? అట్లని కాదు మరి ఎట్లా? అట్లా కాదంటే ఎట్లా చెప్పండి, మీరు చెప్పండి. ఎన్నెత్తు మమ్మీ పల్లీలు అట్లనే ఉంటుంది కానీ మనోబ్రాంతిని అంతటిన ఉన్నాయి అని ఎవరిని తినలేదు తెలుసా మామ. అవి కడుపు నొస్తుంది కదా, మళ్ళీ లంగ్స్ అప్లై ఉన్నాయి. ఉంటావా?
ఏవి మరి ఇంకొంచెం వాసనతో తెలుస్తుందా ఇవి సపదట్టు వాసన వచ్చేది. ఏవి మరి ఇంకా నేను మొన్న అయ్యలేదు తెలుసా. టాలెంటెడ్ పర్సన్ చెప్పు. నిజం చెప్పాలంటే నాకు అసలు అట్లేదు నా బుద్ధి కాదు. కొంతమంది నిమ్మకాయ ఎమ్మరైజ్ చేస్తారన్న తమ్ముడు కూడా కరెక్ట్ తింటే కడుపు నిండిన ఫీలింగ్ కాదు. పేపర్ అవి ఏం అటుకులు మమ్మీ? బాహుబలి బుట్టరు డాడీ మస్తు రోజులు యాడ్ కాబట్టి నీ దగ్గర జూమ్ అనే ఆప్షన్ ఒకటి ఉంది, నీకు తెలుసా? దగ్గర ఆగపోయినా కానీ చేయొచ్చు. మార్నింగ్ లేచిన తర్వాత మా అత్తమ్మ నేను ఇద్దరం కలిసి పని కంప్లీట్ చేసుకున్నామండి. తర్వాత పూజ చేసుకున్నాం అన్నమాట. నేను నిమ్మకాయ రైస్ కోసం అని చెప్పేసి 1 కేజీన్నర రైస్ కడిగి పక్కకు పెట్టించాను. కాసేపు నానిన తర్వాత అంటిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కడిగి పెట్టించాను అన్నమాట. ఇక చిన్నగా పనులు చేసుకునేసరికి టైం అయితేనే ఉందండి. అందరం ఫ్రెష్ అప్ అయ్యేసరికి చూద్ది మనసరికి టైం గడిచిపోయిందన్నమాట. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ కడిగి పెట్టించానని చెప్పాను కదా, లెమన్ రైస్ కోసం అని చెప్పేసి అది అన్నం వండానన్నమాట. మా అందరి కోసం టీ పెట్టాను. అందరం కలిసి కూర్చొని టీ తాగేసి కాసేపు మాట్లాడిన తర్వాత అన్నం అయిందండి. తర్వాత తాలింపు వేసేసుకొని నిమ్మకాయ రైస్ చేసుకొని మేమందరం బయలుదేరామండి. నా దగ్గర ఎప్పుడైనా కానీ అమ్మవారి కుంకుమ ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. నవరాత్రి టైంలో పూజ చేస్తారు కదా, ఆ కుంకుమ ఖచ్చితంగా ఉంటుందని డైలీ పెట్టుకోవడం అలవాటు అన్నమాట. నా వరకు అయితే తోచినంత వరకు నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. అన్నం అయిన తర్వాత దాని ఒక బేసన్లో వేసి చల్లారగొట్టుకున్నాను అనమాట. పులిహోర రైస్ మామూలుగా మన అన్నం పుల్లలు ఉంటేనే బాగుంటుంది కదండి, అందుకోసం అని చెప్పేసి బేసన్లో వేసుకొని అన్నాన్ని మొత్తం విడివిడిగా వేసి చల్లారగొట్టుకున్నానండి. హాయ్ కనిపిస్తున్నాడు ఆడమ్మ. మందల తాతయ్య అతలేడా? ఎట్లున్నాడా గడ్డంతో? మా డాడీ హీరో. ఏంటిది? అవునా? వేరే హీరోయిన్ తెచ్చుకోమంటావా మరి? అబ్బా ఇల్లు కూడా పల్లెలు ఎందుకు వేసినావు మమ్మీ నువ్వు? కొన్నే వేసిన. అబ్బా లెమన్ రైస్ లా పల్లెలు ఎవరు వేస్తారు చెప్పు? నువ్వన్నీ ఏమద్దు, నువ్వేం చెప్పకు. ఇంకెక్కడ తినుడు కదా అని. నేను పనివాడ చేసేది మీకోసం, తినంటే నడవది. పల్లెలు ఎందుకు వేసినావు మరి? కొమ్ము పెట్టుకొని పొగలు వస్తున్నాయి. అప్పుడు ఎప్పుడు సలారానికి వేసిన సెకండ్ టైం స్నానం వేస్తున్నావు. చాలా పోయి బాగా పుల్లగైతే మళ్ళీ కడుపు నొప్పి లేస్తుంది. ఇక నేనేం తినాలి మమ్మీ? అది ఫస్ట్ ఓడగొట్టుకున్నాను. వా స్మెల్ మస్తు వస్తుంది.
నువ్వు చేసినావని కాదు నిమ్మకాయ పోసినావని స్మెల్ వస్తుంది. నేను పోస్తేనే కదా నిమ్మకాయ పోసినట్టు, ఇంకేమైతే పోయలే కదా. నాకు ఇత్తనే పోసేదాన్ని మరి. ఒక్క నిమ్మకాయ పోస్తేనే అయిపోయిందా? అవును. వాసన వస్తుందా? నాకు తెలియదు మమ్మీ, నాకు తింటేనే తెలియదు అంటే ఇక నువ్వు వాసన వస్తుందా అని అడుగుతాను. నేనేం చెప్పాలి? నాకు నువ్వు ఓకే చెప్పాలంటే నాతో చెప్పి చేసిన నా పార్ట్నర్షిప్ తో చెప్తేనే సక్సెస్ అవుతుంది. అబ్బా అవునా? నేను వచ్చినాక అడుగుతావు. అడుగు. మొన్న నేను షాప్లో ఉన్నప్పుడు జాకెట్లు ఉండే పంపకాలే, జాకెట్లు కుట్టినా కుట్టి పక్కకు పెట్టినా మళ్ళీ పంపకాలే ఉండే. సాయంత్రం వచ్చి తీసుకుపోతాను మళ్ళీ జాకెట్లు ఉండే. అబ్బా నాకు అర్జెంట్ జాకెట్లు మళ్ళీ పంపకాలు చేసి ఉన్నది, ప్లీజ్ ఏమనుకోకుండా నాకు రెండవా అని అన్నారు. అప్పటికే బియ్యం గడిపెట్టించాను. సరే అని పైసలు ఇచ్చిండు, ఎక్స్ట్రా చేసిండు. అల్లము, కారము, మసాలా అన్నీ ఎక్కువైనాయి. అదే నేనుంటే అయ్యో ఆగిగా అన్ని బాగా అయితే నీకు కూడా ఎనర్జీ బాగా ఇంకింత ఎక్కువ చేస్తావని వేసిండు డాడీ. అవును, థ్యాంక్ యూ సో మచ్. జయ హనుమాన్. జై శ్రీరామ్. దాంట్లో మొత్తం ఆకులు, మిర్చీలు, పల్లి లేకున్నట్టున్నాయి కదా. అట్లనే అనిపిస్తాను. అన్నం ఏడుతాంటే అవ్వే ఎక్కువ వస్తాను. కాదు గింతగానం అన్నం ఉన్నది ఏర్పడతలేదు కానీ పల్లీలు కరివేపాకు అయ్యో అనుకోకుండా వంటది పడతాను. ఇక్కడనే ఉన్నాయి, ఇందాకనే కనిపించినాయి నాకు. ఇస్తారా అసలు? ఉండే గ్లాసెస్, ప్లేట్స్, గ్లాసులు తెచ్చుకున్నా. అవి ఇంట్లో కూడా అంట. ఇగో నార్మల్గా అయితే కర్రీ మన 6 కలిపి కిలో వస్తుంది. మరి తాలింపు అయినాం కదా ఓ బుక్ అటో ఇటో అని చెప్పేసి కిలో కరవేసి నువ్వు లైన్ కూడా ఇస్తావా? నీ అన్నం పెట్టకముందే నేను చెప్తా అయిపో. నాతోనైతే కాదు. నా గురించి తెలుసా నీకు? డైరెక్ట్ అన్నం తిండేనా? ఎవరి పర్మిషన్ అవసరం లేదా? పోతే లేదు మామయ్య. బనీన్ బాయ్. గిట్లా అను మమ్మీ, గట్ల కాదు. ఇట్లా కిందికి దొబ్బలేవు దాన్ని. చాలు అంతే. పట్టద్దా? అది పట్టద్దా? బాధోటి ఉన్నాయి కదా. మొత్తం అక్కడ వాళ్ళకు కూడా వేయచ్చు కదా ఆడమ్మ, అప్పుడు ఖాళీ అయ్యేస్తుంది కదా. ఇప్పుడు నువ్వన్నా మర్చిపోయాను, అందుకే నేను అయ్యో ఒక్క నిమిషం పట్టుకోవాలి బిడ్డ. నమ్మవాయనం
వాయినం ఇచ్చింది ఎవరు? బుట్టి అరుణ కోకులు కాదు కోక ఒక్కట ఇచ్చుకున్నది ఎవరు? ఈయన కోసం పెట్టేస్తామా ఏంటి? తాగిండు కోకు థమ్సపా ఓన్లీ థమ్సపా థమ్సప్ ఒకటి పట్టుకోరాదు. ఓకే. థమ్సప్ ఒకటే బిడ్డ మళ్ళా ఓకే. ఇది వాడతలేదా ఓకే, మళ్ళీ నాకు కావాలి. మన ఇద్దరు కానీ పట్టుకపోయినా కానీ మనోబరం తాగుతాడు డాడీ మన దాకా రాని అన్నట్టు. అస్సలే అది అది వచ్చే లోపే దాన్ని ఓపెన్ చేసి అవసరం కూడా కాలనే ఇది గింతేనా ఇక అంతే ఇక. అట్లా కట్టాలి. అది పట్టుకొని మమ్మీని పాదయాత్ర చేపిద్దాం డాడీ కాళేశ్వరం దాకా ఎట్లుంటుంది మస్తు ఉంటుంది అప్పుడు. యూట్యూబర్ పాదయాత్ర ఎక్కువైంది ఇలా. కాళేశ్వరం యూట్యూబర్ ఒక యూట్యూబర్ కాళేశ్వరానికి పాదయాత్ర పాదయాత్ర చేస్తూ వెళ్ళింది. త్రివేణి సంగమం అయిన సరస్వతి పుష్కరాములకు వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించి మళ్ళీ పాదనడకలతో ఇంటికి చేరింది. ఇంటికి చేరిన యూట్యూబర్ బుట్టి అరుణ అంతేనా ఇక నేను గిఫ్ట్ వేసుకొని తయారు కావన్నా ఆ, అయిపోయింది కదా పాదయాత్ర చేసుకుంటాం అమ్మతే నెక్స్ట్ డే ఆడికి చేరుతుంది కావచ్చు. కాదు బంగారు ఇప్పుడు వాళ్ళతో పాటు నువ్వు కూడా నన్ను అంటున్నావు కదా ఆడికి పోకిత్తరం కదా నువ్వు. కదా నిన్ను డార్క్ ఫ్యాంటసీలు పర్మిషన్ అవసరం తీసుకొని నిరూపిద్దా అని చెప్పిన నేను చెప్పినావు కాబట్టి అంటాడు నేను. పర్మిషన్ తీసుకోకుండా ముడతాడా? సరే అయిపోయింది అంతే ఇక మనం దోసుకటి ఎట్లా ఎన్నిసార్లు చెప్పినావు మమ్మీ నువ్వు తప్ప అన్నీ సర్దుకోవడం అయిపోయిన తర్వాత ఇక మేము ఒకసారి మళ్ళీ దేవునికి దండం పెట్టేసుకున్న తర్వాత పుష్కరాలకు బయలుదేరామండి. ఏదైనా జాతరలకు వెళ్ళేటప్పుడు ఎందుకో అదొక సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది అన్నమాట దేవుళ్ళ ఫోటోలకు దండం పెట్టుకోవడం అనేది. మా అవి తండ్రి చూడండి బ్యాగులు అయినా డిక్కీలో పెడతా అని చెప్పేసి తను అన్నీ తీసుకొని కార్ దగ్గరికి వెళ్తున్నాడు అన్నమాట. కవర్ కార్ ఇలా చేపలు తెస్తారా చేపలు తెస్తారా తాతయ్య కూర్చుంటాడు కదా అద్దా ముందట తాత చెప్పులేదా డాడమ్మ నీకు ఇప్పుడు ఎక్కడ దాకా నడుద్దాం మనం ఇక్కడ ఆవితే ఎక్కచ్చుగా మళ్ళీ ఇటు వద్ద పట్టుకొచ్చు నన్ను ముందట కూర్చోబో తాతయ్య నువ్వు అక్కడ కూర్చో నేను వస్తున్నా వచ్చేసా ఇట్లా నువ్వు పొజిషన్ జరుగుండి పక్కన ఓకేనా? కూల్ క్యాన్ పెట్టిరా కూర క్యానా పోడు కానీ పోనీ తాళ్ళకెళ్ళి పోనీ తప్ప అయిపోకో. బాబు 1000 రూపాయలు కట్టు ఫైన్ కట్టుకోవాలి. అయ్యో డాడమ్మ ఇప్పుడు మొక్కలేదు ఏం డాడమ్మ అవి వెళ్ళమ్మలే తల్లి అదే మొక్కుకుంటూనే పోవాలి. మేము బయలుదేరినాకనైతే వాతావరణం అయితే చాలా మారిందండి. దారిపండు చూస్తూ ఉంటే మబ్బులు అయితే భలే కనిపించాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి మేము వీడియో తీసుకుంటూ వెళ్ళాము. ఆ రోజు వర్షం ఉంది అనేసి అన్నారు కానీ మా కోసం అనే వర్షం కొట్టకుండా చల్లటి గాలి వచ్చుకుంటూ ఉందేమో అనేసి అనిపించింది. నేనట ఇక్కడ డస్ట్బిన్ లో దొరికిందట అందుకే పాపం అన్ని తెచ్చుకొని పెంచుకుంటారట.
అయితే మగపిల్లాడు కావాలన్న మన ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లాడు కావాలన్న వాళ్ళే సరే అని చెప్పి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కాడ చెత్తకుప్పలు ఎదుగుతాడు దొరికిండు. నేను హాస్పిటల్లో దొరికాడు నేను చెప్పేది నీకు అర్థం కాలే. అక్కడ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాడ చెత్త కుప్పలు దొరికినావు అని చెప్పిన. ఇద్దరం ఒక్క అంటే దొరికినాం. ఆమె మా కన్న బిడ్డ, నువ్వే మా కన్న కొడుకుగా చెత్త కుప్పలు దొరికిన కొడుకు. నిజం తెలుసుకున్న మనోభిరా ఏం పర్లేదు, మేమే పెంచుకుంటాం నిన్ను, ఏం బాధపడకు. మనప్పుడు నీకు వైట్ హెయిర్ వస్తుంది కదా మన బ్రో, ఎట్లా ఏర్పడుతుంది చూడు వైట్ హెయిర్ కనిపిస్తుంది నాకు కూడా కనిపిస్తుంది. అరే అయ్యో బంగారి, అప్పుడే ముసలి ఏ మా ఉంది వైట్ హెయిర్ కాదు ఇది. ఇగో ఇది ఏంటిది, ఏదో దారం పోగు. అయ్యో పాపం ఇప్పుడే కాదత్తమ్మా, ఆయనకి ఏమో ఇంత వయసు ఉందని పాపం 12 ఏళ్ళకి సెల్లెంటి వచ్చిన వాళ్ళు దాన్ని ఇట్లా అందుకుంటాడు. అందుకొని క్యాచ్ పెడతారా ఆ ఇంటికి క్యాచ్ పెడతారా వాళ్ళు? కాదు ఇంటికి కాదు, అది నల్ల దారము. దానికోటి మన లక్క ఉంటుందా, లక్కలో ఒక ఇంటికా పెడతాడు. ఆ ఎలుగు బంటి ఇంటికా ఒకటి పెడతాడు, అందులో పెట్టి లక్కను గట్టిగా వదుతాడు. అది రౌండ్గా అది పెట్టుకొని నోట్లో పెట్టుకొని ముఖం ఉంచితే ముఖం ఇట్లా పడుతుంది. నెత్తి అవడంగానే ఇట్లా క్యాచ్ పట్టుకోవాలి. 5 రూపాయలు 5 రూపాయలు అది కట్టుకుంటే మంచిది అన్నట్టు. అట్లా కట్టుకునేది అంతే. ఇప్పుడు అదెందుకు ఓపెన్ చేసినవరా? ఏదో అట్లా పైన అసలు ముచ్చలేదంటే తమ్ముడు లేదా అనుకున్నాడు. కానీ ఎండ బాగా బయట ఉన్నది. ఎండ ఉన్నదా? కరెక్ట్. డైరెక్ట్ లేస్తే ఎట్లుంటది మీరేమంటారు అనేసి కొంచెం రియాక్షన్ కోసం వెయిటింగ్ అన్నట్టు. ఎండ ఎట్లా కొడుతుంది ఒకసారి. ఇంకా పెద్దదైతే సూపర్. బాగుంది కదా. ఇది సిరివంచ కూడా గజుడుగా చెట్టుకు చూడగా ఎంత లుక్ ఎల్లో కలర్ మస్తున్నాయి చెట్టు మీద. దగ్గర ఉంటే బాగుండు. అవి కూడా బంగారు కరెక్టే. అది నిండుగా ఏర్పడతానే కదా. నచ్చవా ప్రాణహిత ఇది. మనం పోయేది సరస్వతి పుష్కరాలు. సరస్వతి కదా అత్తమ్మ మనం. ప్రాణహిత పుష్కరాలకు కాదు మనం వచ్చింది. ఇక గట్టు పోతే అర్జున గుట్ట అటు ఉంటుంది. కనిపించేదా ఇక్కడ ఎందుకు ఉంటుంది? అక్కడ ఆ గుట్ట కనిపిస్తుంది చూసిన పైంది ఎత్తుదా. అక్కడ మనం పోయి దానాలు చేసినప్పుడు అక్కడికి పోయినాం. ఆ గుట్ట సైడ్ పోయినాం. మహారాష్ట్రకు చెన్నూరు మీదకి వెళ్ళిపోయినాం కదా. కాళేశ్వరం ఇటు చేయి పెడితే మహారాష్ట్ర, ఇటు చేయి పెడితే ఆంధ్ర చూపించింది కదా. అప్పుడు మనం అటు కూడా మరి అటే పోవాలి. వచ్చింది ఇప్పుడు వచ్చింది. ఇక్కడ కనిపించింది అదేనా? ఏదో అక్కడ టెంపుల్ కనిపిస్తుంది అని చెప్పిన. వచ్చినామే ఎంతసేపు రాడమ్మా అది మమ్మీగా చూడరా. 10:20 అయిదా అని 10:20 అవుతుంది. కాళేశ్వరం ఇటు రైట్ సైడ్ అని ఉంటుంది. నేను చెప్తాను అది కాళేశ్వరం రైట్ సైడ్ అని ఉంటుంది. అది మార్క్ ఉన్నది కదా అక్కడ, ఆరో మార్క్. అదే అందుకే చెప్పిన. రాలేదని చెప్పినా కదా ఇదివరకు ఎన్నాడు కాళేశ్వరం. ఇదే ఫస్ట్ టైం అని చెప్పిన. పక్క పంటున్న ఎన్నం పెళ్ళికే పోలే నేను ఎన్నాడు. నా పెళ్ళి అయినాక పోయినత్తమ్మా. అంత ముందాక ఎన్నం పెళ్ళి ఎట్లుంటుందో కూడా తెలియదు. అన్ని ఊర్ల లెక్కన ఉంటుంది. హ్యాపీ సేమ్ అట్లనే ఇళ్ళలో పోంగ తీసుకోవాలి. ఏంటి చీపురు కట్ట. అరే బస్సు పొడుగు ఉంటాయి కావచ్చు. బస్ అనుకుంటా బస్సు ఎట్లా ఇంక్రెడిబుల్ ఇండియానా? 1/2 ఇది ఏంద్రో ఇంక్రెడిబుల్. ఏం లేదు భలే ఉన్నది. ఏసీ కడుకోవచ్చు కూడా దాంట్లో. సృంచ మనం పోయేది వరంగల్.
వరంగల్ రోడ్కు ఈ సిరివంచ ఇప్పుడు శ్రీవంతి ఇంకా 3 కిలోమీటర్లు ఉన్నది. అక్కడ గుడి చూపించినా అదే అదే మరి కాదన్నావు నాతోని ఏదో అట్లా చెప్పాలి అని మీరు ఏమంటారు ఎటు ఇటు అటు సిరివంచనే గిటి పోతే ముంగడి పోతే కాళేశ్వరం టెంపుల్ బోర్డు ఉంది అయితే ఇంత ముందు నేను అక్కడి నుంచి చూపించింది కాలేజీ టెంపులే. ఇక్కడ ఉందత్తమ్మా వెనకకు పోయింది పోయింది వెనకకు పోయింది. అయ్యో చెప్తాను మనోబ్రా ఇది కొత్త రోడ్ పడ్డది సిమెంట్ తోటి. ఆల్రెడీ వచ్చినాం కాళేశ్వరం. ఓ మమ్మీ ఇప్పుడు పడుకున్నావేంది అక్కయ్య బంగారు బాగా పడుకోవాలి కరెక్ట్ గా ఆల్రెడీ టెంపుల్ కాడికి వచ్చిన వాళ్ళం అన్నాం ఏంద్ర భయ్. మబ్బు అయితే హైలైట్ ఉన్నది మమ్మీ. నువ్వు లే పడుకోకి ఇప్పుడు పడుకుంటే ఎట్లా? వచ్చాడు నువ్వు ఎంతనే ఎందుకు లేటు ఏంటి వచ్చాడంటే వచ్చినా అంటాడు. కాళేశ్వరం దగ్గరికి వచ్చినాకైతే ట్రాఫిక్ అయితే అసలు చాలా ట్రాఫిక్ అండి. మేము కార్ పార్కింగ్ ఏరియాకి చేరుకునేసరికి దాదాపు 1 అవర్ పట్టిందండి. జాతరకు పోయినప్పుడు బస్ స్టాప్లో ఎట్లుంటాయి అలా ఎటు పోయేటోళ్ళే అటు అక్కడ నిలుచుంటే ఆ బస్ వస్తుంది ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఫైనలీ ఏమైంది వేడెక్కిందా? అంటే స్మెల్ వస్తుంది కదా ఏమన్నా పార్కింగ్ చూడు మమ్మీ అసలు చాలా కదా చాలా బాగుంది. అటే పట్టుకపోదామా బ్యాగులు వద్దా? ఎక్కడ వేసుకుంటారు డ్రెస్సులు? అక్కడ ఏముండయా ఇట్లా కట్టి గుడారాలు లెక్కన డేరాలు తెలియదురా. ఫుల్ మంది ఉన్నారు. పాపం డాడేమో నా కోసం త్యాగం చేస్తే తమ్ముడేమో తాతయ్య కోసం త్యాగం చేసేది చెప్పులు. ఫైనల్గా కాళేశ్వరం అయితే వచ్చామండి. అలాగే పుష్కర స్నానం చేయనీకి అని వెళ్తున్నాం అన్నమాట. మేము వెళ్తూ ఉంటే మధ్యలో పుష్కర్ నగర్ అని చెప్పేసి చూసాం, టెంట్ సిటీ అని. అది రెంట్కి ఇవ్వనీకా లేకుంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకా అని తెలియదు, కానీ విత్ ఏసీలతో సహా ఉందండి. మాకైతే భలే అనిపించింది అన్నమాట. గేమ్ జోను అవి ఇవి చాలానే ఉన్నాయి, కానీ మాకు టైం లేక ఫుడ్ కోర్ట్ కింద ఇవి చూడకుండా వచ్చేసామన్నమాట. దీపం వదిలేద్దాం అత్తమ్మ, దీపం వదిలేద్దామా గంగల? దీపము ముట్టిద్దామా గంగకు, గంగా పూజ చేద్దామా చేద్దాం చేద్దాం. అవసరం లేదు. దూరం నడిచిన మంచి తీస్తానా మిమ్మల్ని కూడా తీస్తావే. మళ్ళా 1 2 3 మళ్ళా 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 2 సార్లునే మునిగిరు. జింకి చికెన్
మా అభితండ్రుని మా ఆపిగాడైతే అందులో జంప్ చేసుకుంటూ పోటీలు పెట్టుకుంటూ మరీ ఆడుకున్నారన్నమాట. తర్వాత మేమందరం కలిసి కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత వచ్చేసి మా మామయ్య వాళ్ళ మమ్మీ డాడీకి పిండ ప్రదానం చేద్దాము అనేసి అంటే సరే అని చెప్పేసి నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ మా మామయ్య అంతా కంప్లీట్ చేసేసారు. మేము వెళ్ళిన తర్వాత ఖాళీగా పెద్దలకి దండం పెట్టుకోమనేసి అంటే ఒక దండం పెట్టుకొని ఉన్నామన్నమాట. తర్వాత ప్రసాదం పెట్టారు అయ్య గారు. ప్రసాదం తినేసి అందరం మళ్ళీ ఒకసారి మా అత్తమ్మనే దీపం వదిలేద్దామని చెప్పేసి గంగకు వచ్చామండి. పోజ్ కోసం అట్లా తిప్పాడు అంతే ఫోన్. మీ ఇద్దరు కదా డాడీ పెళ్ళి సంకల్ప స్నానాలేంటి 100 సంవత్సరాలు బతుకుతామని సంకల్పం కలుసుకొని అలా మునిగి తెలిసాము ఇంతకుముందు 5. అవును నేనే వీడియో తీసిన ప్రూఫ్. మా అత్తమ్మ నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి గంగ స్నానం చేసిన తర్వాత పసుపుతోని గౌరమ్మని చేసి మేము గంగా నదిలో వదిలేస్తామన్నమాట. పసుపు కుంకుమతో పోయేసి ఇద్దరం చేసి వదిలేసాము. తర్వాత వచ్చేసి మేము కొబ్బరికాయ కొట్టిన తర్వాత మేము దీపాలు కొన్నాం కదండి. గాలికి దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అంటే ఎట్లుంటుందో అట్లుంది మా పరిస్థితి. అసలు ఎన్నిసార్లు ముట్టించినా కానీ అది ఇట్లా గాలి రాగానే దీపం ఆరిపోవడం అన్నమాట. కానీ వదిలేద్దాంలే అనేసి మా అత్తమ్మ అంటే అసలు మా ఆయన ఊరుకోలేదన్నమాట. దీపం వదిలేటప్పుడు వెలుగు ఉండాలి, ఖచ్చితంగా దీపం వెలిగే ఉండాలని చెప్పేసి అది వెలుగు ఉండేదాకా చాలాసేపు అట్లనే పట్టుకొని నిల్చున్నామన్నమాట. ఇక ఓకే దీపం వెలుగుతూనే ఉంది అన్న టైంలో అప్పుడు వదిలేయనిచ్చాడు. తర్వాత అందరం వచ్చేసి బొట్టు పెట్టుకున్నామండి. నాకైతే ఇట్లా శివయ్య బొట్టు అంటే చాలా ఇష్టం అన్నమాట, ఇట్లా పెట్టుకోవడం. కానీ మీకు ఒక విషయం చెప్పడం నేను మర్చిపోయానండి. మేము గంగ స్నానానికి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందన్నమాట. అసలు మేము మా ఆయన మా అభితండ్రి ముందు నడుస్తున్నారు, నేను మా అత్తమ్మ మామయ్య వెనకాల నడుస్తున్నాం అన్నమాట. పాపం అమ్మాయికి కళ్ళు తిప్పాయేమో అండి, మా అభితండ్రి హ్యాండ్ పట్టుకొని లాగిందంట. తను ఏమనుకుంటే అక్కయ్య వాళ్ళ ఫ్రెండ్కినే కావచ్చు అని చూస్తూ ఉన్నాడంట. ఇంతలో మా ఆయన ఇట్లా వెనక్కి తిరిగే లోపే ఆ పాప కింద పడిపోయిందండి. టకటక మా దగ్గర ఉన్న వాటర్ బాటిల్తో ఫేస్ వాష్ చేసి పాపను పట్టుకొని నిల్చొని ఉండడం అన్నమాట. పక్కన వాళ్ళు ఉన్నారు కానీ పాపం వాళ్ళు ఎటో చూస్తున్నారండి వాళ్ళు. తర్వాత పిలిస్తే మా పాపే అనేసి అన్నారు. తర్వాత అమ్మాయికి కొంచెం గాలి ఊపిన తర్వాత అమ్మాయి కొంచెం తెలియక వచ్చినాక బాదం మిల్క్ అన్న సోడాని ఏదైనా తాగిపోయండి అంటే వాళ్ళు బాదం మిల్క్ తాగిచ్చారు. కానీ మా ఆయనకైతే వెంటనే భయం పట్టుకుందండి. ఎందుకంటే మా అత్తమ్మకు మా అమ్మాయికి బీపీ షుగర్ ఉందన్నమాట. వాళ్ళకు కూడా ఎక్కడ తిప్పుతుందో అని చెప్పేసి మమ్మల్ని వెంటనే అందరిని తీసుకెళ్ళి మనిషికి ఒక బాదం మిల్క్ తాగిచ్చాడండి. తర్వాతనే స్నానాలు చేయించాడన్నమాట. బొట్లు పెట్టుకున్న తర్వాత అందరం డ్రెస్ చేంజ్ కోసం మనం వెళ్ళామండి. కానీ అక్కడైతే డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి, కాకపోతే చాలా అంటే చాలా గలీజ్గా చేసి పెట్టారండి. వాళ్ళు ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా కానీ మనం కాపాడుకునే పద్ధతుల్లోనే ఉంటుంది కదండి. ఎలాగోలా మార్చేసుకొని వచ్చామండి. దర్శనానికి వెళ్దాము అనేసి అనుకున్నామండి. కాకపోతే మా అత్తమ్మ నాకు ఓపిక లేదు, ఇంటికి వెళ్దాము అంత ఎట్లా అవుతుంది అనేసి అన్నారన్నమాట. ఇక సరే అని ఫాస్ట్గా వచ్చేసి నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చిన లెమన్ రైస్ను అటుకులు అలాగే మిక్చర్ కూడా తీసుకొచ్చానన్నమాట. థమ్స్అప్ ఇవన్నీ కూర్చొని కాసేపు తినేసాం. మాకైతే వెదర్ అయితే చాలా సపోర్ట్ చేసిందండి. అక్కడ డబ్బులు ఇస్తే మనం చెప్పిన ప్లేస్లో ఎడ్ల బండ మీద కూడా డ్రాప్ చేస్తున్నారు. మా అత్తమ్మను మా అమ్మాయిని మా పిల్లల్ని పంపిద్దామనేసి అనుకున్నామండి. ఒక్కరికి 100 రూపాయలు అంటే సరే పోనీలే పంపిద్దామనేసి అనుకున్నాం. కానీ మా అత్తమ్మ మా అమ్మాయి వాళ్ళు టకటక నడుచుకుంటూ వచ్చారు. సరే అని చెప్పేసి మేము కూడా వాళ్ళతో పాటు నడుచుకుంటూ వచ్చేసామండి. నాకే చేసుకునేది అది ఎట్లా పడితే అట్లా వేయద్దు మనోభిరామ్. ఒక కొంచెం తినూరి లేకుంటే ఇంకిట కావాలవుతుంది. వర్షం అత్తలేదు ఇంకా కానీ అవో మన మీదనే ఉన్నది మమ్మీ, మొత్తం ఓన్లీ మన మీదనే ఉన్నది. నిమ్మకాయలు ఇంకా లేవా మరి? గవ్వే 4 పట్టుకొచ్చారు. 4 ఏమో తెలియదు నాకు. అంటే చింత చెట్టు మొత్తం అటు సైడే వేసిర్రు. నిమ్మకాయలు గనిగానం పట్టుకొచ్చాం కదా, 4 ఎందుకున్నాయి? ఇల్లనే కదా డాడీ. మోనాలిసా బంగారు తండ్రి. ఇప్పుడే అన్నావు కదా ఆడప్ప బంగారు తండ్రి అని. ఫోటోలు ఇప్పానా? మాకు వెళ్ళేటప్పుడన్నా ట్రాఫిక్లో 1 అవర్ పట్టిందండి. కానీ రిటర్న్లోనూ అయితే 2 అవర్స్ అండి. 3కి బయలుదేరితే 5 మాకు ట్రాఫిక్లోనే గడిచిపోయిందన్నమాట. తీసేవు తీతావా?
ఒక అక్కడ మా కిందికి ఉన్నాయి. ఎక్కడ నిన్ను కాదు నన్ను మా ఆయన అయితే మా అప్పగాడు కాళేశ్వరం వెళ్ళే ముందు అడిగిందన్నమాట, డాడీ పూలు బాగున్నాయి తెంపిస్తావా అని చెప్పేసి పోయేటప్పుడు అడిగాదన్నమాట. అందుకోసం ఇక పోయేటప్పుడు వీలు కాలేదని చెప్పేసి వచ్చేటప్పుడు రిటర్న్లో కార్ ఆపి మరి ఆమె కోసం ఆ పూలు తెంపించి ఇచ్చాడు. తను ఒక్కడే కాదండి, మా మామయ్య మా అభితండ్రి వాళ్ళు ముగ్గురు కలిసి తెంపారన్నమాట ఆమె కోసం ఆ పువ్వులు. అవి పువ్వులు అందకున్నా కానీ మండలు అంచుకుంటూ మరీ సర్కస్ చేసుకుంటూ తెంపారండి మా వాళ్ళు అయితే. కానీ మా ఆయన అయితే కొద్దిగా అయితే పడినన్నమాట, అక్కడ చూసుకోకుండా ఒక మండు ఉండే దాని మీద అడిగేశాడు, ఇట్లా కాళ్ళు లేపబేసి తట్టుకుంది, కొద్దిగా అయితే పడు కానీ బ్యాలెన్స్ చేసుకున్నాడు అన్నమాట. కానీ మేమైతే ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి, చాలా మంచి అనిపించింది అన్నమాట. మీరు కూడా సరస్వతి పుష్కరాలకు వెళితే ఎలా ఎంజాయ్ చేశారు ఏంటిది అనేది కామెంట్ చేయండి. మేము ఇంటికి చేరుకునేసరికి 6:30 అట్లా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.